నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి దేశమంతా సిపిసి అమలు చేస్తామని, కామన్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అమలు చేస్తామని, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన వార్తను సాక్షి ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా ఇచ్చారు. యనమల రామకృష్ణుడి సోదరుడు టీడీపీకి గుడ్ బై చెప్తున్నారు. కూటమి ఛార్జ్షీట్ అబద్ధాల పుట్ట అంటూ వాసిరెడ్డి పద్మ తదితరులు చేసిన వ్యాఖ్యలను ఇచ్చారు. నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. బాబు సేవ కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని సీనియర్ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. ఇలాగైతే కష్టం, గ్యారంటీగా గెలవం, హామీలతో ముంచెత్తుదామని అడ్డగోలు వాగ్దానాలతోటి మేనిఫెస్టోని చంద్రబాబు రెడీ చేసుకుంటున్నారంటూ స్టోరీ ఇచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చెప్పింది. ఈ కేసుల్లో దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. ఇక సాక్షి తెలంగాణ దేశంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు మోడీకి ఫైనల్స్, పాకిస్తాన్ జట్టు లాంటి మోడీతో కొట్లాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ఇచ్చారు. 3 రోజులు మరింత భగభగలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. తెలంగాణలో 271 నామినేషన్లు తిరస్కరించారు. ఈనాడు యథాప్రకారం ఏపీలో వైసీపీ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి జగన్ పైన పడి ఏడ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలపై కూడా పడి ఏడుస్తూ వార్తలు ఇచ్చారు. 32 మంది వృద్ధులు మరణించిన కళ్ళు తెరవరా అంటూ అప్పుడే మొదలుపెట్టేశారు. ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థను చెడగొట్టింది ఈనాడు, తెలుగుదేశం వాళ్ళే కదా. ఇప్పుడు మళ్ళీ దానివల్ల జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, వైసీపీపై బురదలటం కోసం ఈ చెత్త వార్తలన్నీ రాస్తున్నారు. రెండో విడత దశ ఎన్నికల్లో 88 స్థానాల్లో ఎన్నికలు పూర్తయి 63.5% పోలింగ్ నమోదైంది. గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికాలోని యూనివర్సిటీల్లో ఆందోళన సాగుతోంది. ఇప్పటివరకు 550 మంది అరెస్టు కాగా అందులో భారత సంతతికి చెందిన విద్యార్థి అచింత్య కూడా ఉన్నారు. బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఉండవని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంట్రాక్టర్ స్పందించకపోతే అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. చోటేబాయ్ దగా బడేబాయ్ పగ తెలంగాణ నాశనం చేస్తామంటే యుద్ధమేనని పాలమూరు బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలను నమస్తే తెలంగాణ పత్రిక ప్రముఖంగా ఇచ్చింది. సూర్యాపేటలో రైతుల ఆందోళన, కాంటాలు వేయాలని అన్నదాతల ధర్నా. ఫైనల్స్ ఆడుతున్నాం, సెమీస్లో బంగ్లా జట్టు లాంటి కేసీఆర్ను ఓడించాం, ఇప్పుడు పాక్ జట్టు లాంటి మోడీతో కొట్లాడుతున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్త తరహాలో వ్యాఖ్యానించారు. హరీష్ అగ్గిపెట్టే నాటకాలు వద్దు, ధైర్యం ఉంటే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. క్రాప్ లోన్ల పాత బకాయిలు సర్కార్ మెడకే, ₹1,00,000 పంట రుణాలను పూర్తి స్థాయిలో మాఫీ చేయని గత పీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ మరో స్టోరీ ఇచ్చారు. వెలుగు పత్రిక ఇచ్చింది. రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు, కేసీఆర్ దోపిడీ కంటే క్రాప్ లోన్ మాఫీ ఖర్చు ఎక్కువేం కాదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మతం పేరు తీసుకొచ్చిన ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తివేస్తామని కిషన్ రెడ్డి మరోసారి చెప్పారు. నేను సిద్ధమే, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసేందుకు సిద్ధమని, విఫలమైతే మీరు గవర్నర్కు రాజీనామా అందజేస్తారా అని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ చేశారు. ఈ వార్తను ఆంధ్రప్రభ ఇచ్చింది. హరీష్ అతి తెలివద్దు, 15 ఆగస్టు రుణమాఫీ పక్కా, సవాల్కు సిద్ధమే అంటూ రేవంత్ రెడ్డి బదులిచ్చారు. హిందూ ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని, మళ్లీ బ్యాలెట్ పేపర్ విధానం అంటే ఎన్నికల సంస్కరణ రద్దయినట్లేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. డక్కన్ క్రానికల్ ఇకపైన 2 సార్లు పరీక్షలు నిర్వహించాలని సిబిఎస్ఈకి కేంద్ర విద్యాశాఖ సూచించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా పాలస్తీన్ అనుకూల నిరసనలతో అమెరికా అట్టుడుగుతోంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ విమానం టికెట్ కొనుగోలు చేసేటప్పుడు పలు రకాల సర్వీసులను ఆ ధరలోనే కలిపేందుకు డీజీసీఏ ప్రతిపాదన చేసింది. ఇవి ప్రధానంగా పత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.